బీసీ ప్రజలారా, మనమంతా మన యువత, మన ఎంప్లాయీసు, మన టీచర్లు అందరు కూడా మేల్కోవాలి. ఇవాళ ఏం జరుగుతుంది? ఇప్పుడు వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ నుంచి మల్లారెడ్డి ఆయనని గెలిపించారు అనుకో, ఆయన ఈడబ్ల్యూఎస్కు జై కొడతాడు తప్ప నీకు 42% రిజర్వేషన్ ఇస్తేందుకు చేయలేపడా. ఈడబ్ల్యూఎస్కు జై కొడతాడు రెడ్డి. అదే ఒక బీసీని పంపించడం అనుకో, ఆయన బీసీ హక్కుల గురించి మాట్లాడతాడు, మీ పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడతాడు. సో అందుకోసమే అభ్యర్థి ఏ పార్టీ వాడని చూడకూరే, మన వాడేనా కాదా, మన బీసీ వర్గాల వాడా కాదా అనేది చూడరు. అందుకోసమే మీరిచ్చేటువంటి తీర్పు, మీ తీర్పు కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తడారిపోయిన బీసీ గొంతు వెయిట్ చేస్తూ ఉంది. నా అన్నలు, నా సోదరులు, నా బీసీ టీచర్లు, నా మైనారిటీ టీచర్లు, నా ఎస్సీ టీచర్లు, ఎస్టీ టీచర్లు, మా వర్గాల నుంచి అభ్యర్థిని గెలిపిస్తే మాకు మంచి జరుగుతుందని ఆఖరికి ఎక్కడికి వచ్చిందంటే, ఎంత చైతన్యం వచ్చిందంటే కింది వర్గాల్లో. ఇక చూడు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బాసాన్లు అమ్ముకుంటారు కదా ఊరూరు తిరిగి, ఇట్లా. ఇంకా అదే కాదు, ఒక అబ్బాయి ఇక చూడు ఊరూరికి మైకులు పెట్టుకొని మనకు జరిగిన అన్యాయానికి బాసాన్లు అమ్ముకొని బతికి సంచార జాతుల్లో ఉన్నటువంటి బీసీ బిడ్డలు కూడా ఇవాళ జరిగినటువంటి అన్యాయం, సంచార జాతుల్లో ఉన్నటువంటి ఇగో ఆయన బాసాన్లు అమ్ముకునేట, ఆయన పాత బట్టలకు బాసాన్లు అమ్ముకుంటే ఆయన ఇగో మైకు పెట్టుకొని బీసీలకు జరిగిన అన్యాయం ఏందనేది చెప్తా ఉన్నాడు ఊరూరా. ఆయనకు అర్థమైంది బీసీలకి ఎట్లా అన్యాయం జరిగింది అనేది. మరి చదువు చెప్పిన సార్లకు, పంతులకు కూడా అర్థం కావాలి కదా. అందుకోసమే వాళ్ళు ఎప్పటికీ మీ వాళ్ళు కాదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఎప్పటికీ మన వాళ్ళు కాదు, వాళ్ళు వాళ్ళే. ఇప్పుడు వాళ్ళకు మీ ఓట్లు కావాలి. ఇప్పుడు మీ ఓట్ల కోసం మిమ్మల్ని పిలుచుకొని ఆలింగనాలు చేసుకొని ఇవన్నీ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు మనోళ్ళు కాదు సోదరులారా, గుర్తుపెట్టుకోండి. ఇట్లుంటుంది వాళ్ళతో ఉంటే. ఇగో వాళ్ళతో ఉంటే ఏం జరుగుతుంది అంటే, ఇగో నిన్ను పైకి ఎక్కించినట్టు యాక్టింగ్ చేస్తుంటారు, కానీ కిందికి జారి ఇడిసేది మళ్ళా వాళ్ళే. నీకేమనిపిస్తుంది? అరే నన్ను పైకి లాగే ప్రయత్నం ఉండరా అని అనిపిస్తుంది, కానీ లాగరు. నిన్ను కిందికి దించేదే వాళ్ళు. నిన్ను కిందికి దించేది వాళ్ళే. బీసీల పరిస్థితి ఇగో ఇట్లుంటుంది. సోదరులారా, బీసీ యువకులారా, మీరు బీసీలుగా గర్వపడండి. మనం బిగ్ క్లాస్. ఇలా తెలంగాణ రాష్ట్రంలో మొదలైన బీసీ యుద్ధం, ఈ యుద్ధం విజయ లక్ష్యాన్ని ముద్దాడాల్సిందే. జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమం సమయంలోనే క్లియర్గా చెప్పిండు, బిడ్డ తెలంగాణ ఉద్యమం జరుగుతుంది, తెలంగాణ ఉద్యమం తర్వాత మళ్ళొక్క ఉద్యమం పుట్టాలి, అది బీసీల ఉద్యమం పుట్టాల్సినటువంటి అవసరం ఉందని జయశంకర్ సార్ వెనకటినే చెప్పిండు. అదే ఇవాళ రాజుకుంది. కాబట్టి బీసీ సోదరులారా, బీసీ ప్రజలారా, మనమంతా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడికక్కడ బీసీ టీచర్లకు కూడా, మీకు కూడా శిరస్సు వంచి ఈ ఉద్యమాన్ని నిర్మిస్తారా, సంపుకుంటారా, మీ చేతుల్లోనే ఉంది. అది చాలా జాగ్రత్తగా వ్యవహరించండి అని చెప్పి మీ అందరికి తెలియజేస్తాను.